హలో అండి. ఈరోజు స్పెషల్ నాటుకోడి పులుసు. నార్మల్గా రెగ్యులర్గా తినే చికెన్ కంటే ఈ కర్రీ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా రాగి సంకటి, రైస్ అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. దీనికోసం ముందుగా చికెన్ క్లీన్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకొని అందులో సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి డ్రై కోకోనట్ ఎండు కొబ్బరిని కాల్చండి. ఇది స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల. ఇప్పుడు మనం గరం మసాలా కోసం ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచీని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా, వాటితో పాటు ఈ ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకొని గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మన కర్రీకి ఇదేనండి గ్రేవీ. ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని ఆయిల్ యాడ్ చేసేసి అందులో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్. ఆల్రెడీ మనం గ్రేవీలో ఆనియన్ యాడ్ చేసాం కదా, మరీ ఎక్కువ ఆనియన్ యాడ్ చేసేస్తే కర్రీ కాస్త స్వీట్గా ఉంటుంది. సో చూసి యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసి అవి వేగాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి, నేను ఈరోజు కుక్కర్లో చేస్తున్నానండి. నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కుక్కర్లో చేయటం వల్ల పీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేయండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ పైకి వచ్చేసి నార్మల్గానే కుక్ అవుతుంది ఆ వాటర్తోనే. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా ధనియాలు, ఎండు కొబ్బరి, ఆనియన్ పేస్ట్, అదే యాడ్ చేసేసుకోండి. ఈ కర్రీకి మెయిన్ అదేనండి గ్రేవీ. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసేసుకుంటే. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇది మొత్తం అందులో మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు. నాటుకోడి కదా, కొంచెం కారం, ఉప్పు స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నాటుకోడి పులుసు కొంచెం పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. బాగా కుక్ అవ్వాలి, ఎక్కువ టైం పడుతుంది కదా. సో ఆ పీసెస్లో ఉన్న ఆ బోన్స్లో ఉన్నది మొత్తం మన గ్రేవీకి యాడ్ అయ్యి బాగా కుక్ అవుతుంటే గ్రేవీకి యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది మనకి సూపు. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి 3 విజిల్స్కే. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచేసి కొత్తిమీర చల్లేసుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవటం. నిజంగానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన కాంబినేషన్ ఏ కాంబినేషన్ కన్నా చాలా బాగుంటుంది. రాగి ముద్ద, రైస్, చపాతీ, అలాగే వడలు, గారెలు చేసుకుంటాం కదా, గారెలకు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.